నా పేరు గుండపనేని శ్రీనివాసులు. నేను ఒంగోలు మండలం ఎర్రజల్ల విలేజ్ ఎంపీటీసీని ప్లస్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఒంగోలు మండలంలో ఏకైక ఎంపీటీసీని నేను టీడీపీకి. ఈరోజు ఏదో పెన్షన్ల కార్యక్రమము, వైఎస్ఆర్ పెన్షన్లని ఏదో పెద్ద గ్రాండ్గా చెప్పుకుంటున్నారు. పెన్షన్ కానుక 250 పెంచామని 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచి పెద్ద ఘనంగా సంకలెగరేస్తున్నారు. అసలు పెన్షన్ తెచ్చిందే ఎన్టీ రామారావు తెచ్చాడు. పేదవాళ్ళు, వృద్ధులు, వితంతువులు అందరిని గుర్తించి ఎన్టీ రామారావు పెన్షన్ ఫస్ట్ తెచ్చాడు. దాన్ని చిన్నగా 1000 రూపాయలకు తెచ్చాడు. 1000ని 200 నుంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. దాన్ని 1000 ఇచ్చాడు. 1000 నుంచి మేము 3000 చేసామని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. 2000 చేశారని ఈ జనాలు ఏ మీటింగ్లో పెట్టినా జనాలు 2000 చంద్రబాబు ఇచ్చాడని చెబుతున్నారు. అధికార పార్టీ వాళ్ళు గుర్తింది తెలుసు, ఉన్న వాస్తవాలు ఒప్పుకోకుండా ఏలేదో 250 పెంచి మేమేదో ఇచ్చామని సంకలెగరేస్తున్నారు. ఎవడో హర్షించట్లేదు. మీరు ఏదో ఎలక్షన్ కోసమని 250 పెంచామని గొప్పగా చెప్పుకోవడానికే ఉపయోగపడింది. కానీ మీరు నిజంగా పేదవాళ్ళకు లబ్ధి చేకూరే విధానము రేపు మేనిఫెస్టోలో రాబోతుంది. చూసుకోండి కావాలంటే. ఇంకా 3-4 నెలల్లోనే మా మేనిఫెస్టో ప్రకారం మేము ఎంత ఇస్తామో ఏం చేస్తామో అనేది వేచి చూడండి. అంతేగాని ఇప్పుడు 250 ఇచ్చి మేము పెన్షన్ కానుక ఏదో ఇచ్చామని చెప్పుకోబాకండి. 2000 చేసాము. 2000ని ఒకేసారి చేసాము. దాన్ని మీరు 5 సంవత్సరాలు 250 లెక్కన 4 సార్లు పెంచి మేము ఏదో పెంచామనుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఎలక్షన్ల కోసం ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాం చెందుతాం అని అంటున్నారు. అవన్నీ అయ్యే పనులు కాదు. అవన్నీ జనాలు ఏమి నమ్మట్లేదులే. మీరు ఇవాళ ఈ పెన్షన్ 3000 ఇచ్చినంత మాత్రాన మీకు ఒరిగేదేం లేదు. మేమేంది మీరేంది అనేది జనాలు మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. టీడీపీకి ఈసారి పట్టం కట్టేదానికి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరం అనేది అందరూ గుర్తించున్నారు. ఇబ్బంది ఏం లేదు. మాకు మీరేమి దీని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మేము ఏదో సాధించామని నేను తెలియజేసుకున్నా. ఈరోజు ఈ కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం అని చెప్పుకుంటున్నారు కాబట్టి దీని గురించి నేను మా పార్టీ పరంగా నేను వివరణ ఇస్తున్నాను. నేను చేసింది కూడా మేము ఇట్లా చెప్పుకొని జనాల్లోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఏదేదో 250 4 సార్లు విడతల వారీగా పెంచి మేమేదో పెంచామని చెప్పుకుంటున్నారు. ఒక ముసలామె ఉంటుంది, వాళ్ళు ఎవరో ఉద్యోగం చేసుకుంటా కొడుకులో వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళ పేరు మీద కారు ఏదో వెహికల్ ఉందని చెప్పి వీళ్ళకి పెన్షన్ తీసేస్తారు. ఎంతమంది నష్టపోయి ఉన్నారు. ఎవరు ఉద్యోగాలు చేసుకుంటా ట్యాక్సులు కడుతున్నారని చెప్పి వాళ్ళ పెన్షన్ ఊళ్ళో తీసేసి ఇది చేస్తూ ఉన్నారు. ఎంతమంది నష్టపోయి పెన్షన్ లేక కూడి లేక అల్లాడిపోతున్నారు. ఆ 3000 పెన్షను, ఆ అన్న క్యాంటీన్ కనుకుంటే ఈ పెన్షన్ తోటి ఎంతోమంది బతుకుదామని ఉన్నారు. ఆ అన్న క్యాంటీన్లు తీసేసావు. పోతే ఒక రేషన్ కార్డులో ఒకరుంటే పెన్షన్ రాదని చెప్పి ఒకరి కార్డు ఇవ్వట్లేదు. ఎక్కడ తీసుకొస్తారు మిగతా వాళ్ళని? ఉన్నది ఒకరైతే ఆ కార్డు మీద పెన్షన్ ఆ మనిషికే కదా మీరు ఇస్తుంది. ఏమన్నా కుటుంబాన్ని పోషించడానికి ఇస్తున్నారా ఆయన పెన్షన్లో? ఒక మనిషికి ఒక వితంతువు, ముసలోళ్ళను, ఓఏపీను, ఏదో దాని మీద ఇస్తున్నారు. కానీ మీరు కుటుంబాన్ని పోషించనివ్వట్లేదు కదా. ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. రేపు మేము వస్తే ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళు అందరికీ ఒక్కరికి కూడా మిస్ కాకుండా అందరికీ మేము చేస్తాం. ప్రతి ఒక్కరికి మేనిఫెస్టోలో ఒక 6 పథకాలు వదిలాడు మా చంద్రబాబు. ఈ 6 పథకాలు అమలు చేస్తూ ఈ పెన్షన్ను కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళి ప్రచారంలో మేము ముందుండి టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.